ఈ భూమి మీద ఎందరో పుడుతుంటారు పోతుంటారు, కానీ కొందరి పేర్లు తలుచుకున్నప్పుడు కొన్ని గుర్తొస్తాయి మనకి. ఎగ్జాంపుల్, టెండూల్కర్ అనగానే క్రికెట్ గుర్తొస్తుంది, కామెడీ అనగానే బ్రహ్మానందం గుర్తొస్తాడు, చార్లీ చాప్లిన్ గుర్తొస్తాడు కదా. లేదా ఒక మాన్యుమెంట్ అనగానే తాజ్మహల్, లేకపోతే మన విష్ణుకంచి, శివకంచి ఇట్లాంటి దేవాలయాలు, లేకపోతే ఇప్పుడు రీసెంట్ అయోధ్య రామ మందిర్ అట్లా గుర్తొస్తుంది. అది ఒక మూర్ఖుడు అనగానే అడాల్ఫ్ హిట్లర్ గుర్తొస్తాడు. లేకపోతే మంచి వక్త అనగానే మనకి చాగంటి గారు అట్లా గుర్తొస్తారు మనకి. సో ప్రపంచవ్యాప్తంగా ఒకే వ్యక్తి పేరు గుర్తురాదు, కానీ అటువంటి వాళ్ళు కొందరు మనకి వస్తారు. అదే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కనుక క్రికెటర్ అనుకోగానే బ్రియాన్ లారన్ ఎవరో గుర్తు రావచ్చు ప్రాబబ్లీ. మనకి టెండూల్కర్ మనవాడు కాబట్టి అట్లా భోజనం అనగానే గుర్తించేవాళ్ళు కొందరు ఉన్నారు. ఇంకోటి, ఇది వేరే దేశాల్లో లేదు ఈ సంస్కృతి. ఈ క్రికెట్ ప్రవచనకారులు, ఎవాంజలిస్టులు, ఇండస్ట్రియలిస్టులు, లేకపోతే పెద్ద పెద్ద ఆర్కిటెక్చరల్ బ్యూటీస్, ఇవన్నీ అన్ని చోట్ల ఉంది. కానీ ఇప్పుడు నేను చెప్పే కాంటెక్స్ట్ ఓన్లీ ఇండియాలోనే ఉంది, ఇండియాకే పరిమితం. ఒకవేళ అన్ని చోట్ల చేసినా వాళ్ళకి దాని ఎసెన్స్ తెలియకుండా చేస్తారు. అదేంటంటే అన్నదానం. అదే రీసెంట్గా ఒక ఆవిడ చెప్పింది, తమిళనాడులో అన్నదానం అంటే కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. సో మన తెలుగు రాష్ట్రాల్లో అన్నదానం అంటారు, అట్లా కాకుండా దాన్ని అన్న సమర్పణ అంటే బాగుంటుంది. అన్నదాన్ని నేను సమర్థిస్తున్నా. ఇట్ షుడ్ నాట్ బి కాల్డ్ అన్నదానం. ఎందుకంటే దానంలో కాస్త ఈగోయిస్టిక్ అప్రోచ్ ఉంది. నేను దానం ఇస్తున్నాను, నేను అనేది ఉంది. సమర్పణలో నేను లేదు. సమర్పణలో జస్ట్ నువ్వున్నావు లేదా నేనున్నాను. అది దానంలో, అంకితంలో నేనున్నాను, నాది నీకు ఇస్తున్నాను, నాలో ఉన్నది కొంత నీకు ఇస్తున్నాను ఒక ఉంది. అందుకని అన్న సమర్పణ. సో ఈ అన్న సమర్పణ అనే దాన్ని ఒకవేళ మనం గుర్తు చేసుకుంటే మొట్టమొదట గుర్తొచ్చింది డొక్కా సీతమ్మ. రీసెంట్గా ఒక సినిమా ఆఫీస్కి వెళ్తే భరణ్ గారు వాళ్ళు సినిమా చేస్తున్నారు అట డొక్కా సీతమ్మ గురించి. సో ఎక్కువ సమాచారం లేదు, కొంత ఉంది. ఆ కొంత సమాచారాన్ని చాలామంది చాలా రకాలుగా చెప్పారు. చాగంటి గారు చెప్పారు, ఇంటర్నెట్ డొక్కా సీతమ్మ యొక్క చరిత్ర అంటే చాలా వస్తుంది, వికీపీడియాలో వస్తుంది, ఇప్పుడు మన ముందు కూడా ఉంది. ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ నాకు బాగా స్ట్రైక్ అయిన అంశం ఒకటి. అదేమిటంటే, ఎవరైతే ఏ చోట సమానత్వం విరాజిల్లుతుంది ఈ భూమి మీద, ఒకవేళ మనం దుర్బిణి చేసి వెతుకులాడినా కూడా మనకు అటువంటి ప్లేసెస్ దొరకవు. చివరికి దేవాలయానికి పోతే, దర్శనానికి పోతే కూడా సమానత్వం లేకుండా పోయింది. ఇప్పుడు అదే ఏమో దర్శనం అంటారు దాన్ని, విఐపి దర్శనము. సో సమానత్వం ఉండవలసిన ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. ఒకటి హాస్పిటల్, ఒకటి దేవాలయం, ఇంకొకటి భోజనశాల, ఇంకొకటి శ్మశానం. ఇక్కడ ఒక అంతులేని సమానత్వం ఉండాల్సిన ప్రదేశాలు. అంటే భూమి మీద ఎక్కడ చూసినా అసమానతలు, లేకపోతే ఆంతర్యాలు, కులమత విభేదాలు, హెచ్చులు తగ్గులు, కార్పణ్యాలు ఇవన్నీ ఉన్నాయి. తెలంగాణ అన్నట్టు చీకటి, అంతులేని చీకటి. బట్ ఇదంతటి మధ్యన ఇరుక్కుపోయిన మనిషికి ఏదో ఒక దగ్గరికి వెళ్తే సమానత్వం ఉండాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు అది సమానత్వానికి ప్రతీక. అందరూ నాతో సమానం, అందరితో నేను సమానం, తద్వారా అంత ఒకటే. అట్లా అంత ఉందనుకో అసలు మనిషికి స్ట్రెస్ ఉండదు భూమి మీద. మనిషి అనుభవించే ఒత్తిడికి మెయిన్ కారణం సమానత్వాన్ని అతను అనుభూతి చెందకపోవడం. ఎక్కడ పోయినా అతను తక్కువవాడుగా చూడబడుతున్నాడు, లేదా కొన్ని చోట్ల అతను ఎక్కువవాడుగా చూడబడుతున్నాడు. అతనికి తెలియట్లే అతను ఎవరు. సమానత్వం ఉన్న చోట ఎంక్వైరీ ఎండ్ అయిపోతుంది. సో ఇప్పుడు దేవాలయాలు కరప్ట్ అయిపోయినాయి, తర్వాత హాస్పిటల్స్ 100% కరప్ట్ అయిపోయినాయి. కానీ ఇప్పటికీ కరప్ట్ కానీ ఒకే ఒక్క డైమెన్షన్, ఎక్కడెక్కడైతే అన్న సమర్పణ జరుగుతుందో అక్కడ విఐపి అన్న సమర్పణ, లేకపోతే కామన్ మ్యాన్ అన్న సమర్పణ లేదు. దాదాపు నాకు తెలిసినంత వరకు నా అనుభవంలో అటువంటిది నేను చూడలే. నేను ఎన్నో దేవాలయాలు తిరిగాను, సత్రాలు తిరిగాను, బట్ ఐ హ్యావ్ నెవర్ సీన్ దిస్ డివిజన్. ఈ అన్న సమర్పణ, ఈ విభాగం విఐపీలకి, ఈ విభాగం బీదవాళ్ళకి, ఈ విభాగం అట్లా నాకు కనబడలే. నాకైతే కనబడలే. అట్లీస్ట్ ఎవరికన్నా కనిపించింది అనుకో అక్కడికి పోయి తినకండి, దానికంటే హోటల్ బెటర్. అట్లా అన్నప్పుడు నువ్వు చూసావు ఎక్కడన్నా? ఎక్కడ చెప్పు.
అది కాదు, నేను చెప్పిన కాంటెక్స్ట్ వేరే. సో ఇప్పుడు ఈ డొక్కా సీతమ్మ అనే ఆవిడ అని తలుచుకుంటేనే గుర్తొచ్చేది అన్న సమర్పణ. బేసికల్లీ ఆమె జీవితం వెరీ ఇంట్రెస్టింగ్. కొన్ని విషయాలు చెప్పుకుందాం. సో ఆమె 1841 ప్రాంతంలో ఇక్కడ మండపేటలో పుట్టింది, తూర్పుగోదావరి జిల్లా. తర్వాత చిన్నగా ఉన్నప్పుడే, ఇంకా ఇదంతా అందరి స్టోరీలో ఉంటుంది, చిన్నగా ఉన్నప్పుడే సద్బుద్ధులు నేర్పించారు. ఎవరైనా సద్బుద్ధులు నేర్పిస్తారు, దట్స్ ఫైన్. ఆ తర్వాత ఇంటికి ఎవరు వస్తే మంచిగా సర్వ్ చేసేది ఆమెకి. అప్పుడున్న జనరేషన్లో ఏముంది, ఆ టెక్నాలజీ లేదు, ఏమీ లేదు. మనిషి ఏమంటారు, వ్యవసాయం చేసుకోవాలి, లేకపోతే తన కులానికి సంబంధించిన వృత్తి ఏదో చేసుకోవాలి. ఇంటికి ఎవరన్నా లేక ఎడ్ల బండో ఎట్లో నడిచిందో ఎండన పడొస్తే నువ్వు కాస్త వాళ్ళకి నువ్వు సర్వీస్ చేయాలి. అది దాదాపు అందరూ చేసేవాళ్ళు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంది, చాలామంది ఎవరింటికి వచ్చినా నీళ్ళు ఇస్తారు, భోజనం పెడతారు, ఆతిథ్యం ఇస్తారు. కానీ దాన్ని ఒక జీవన విధానంగా మార్చుకోవడం అనేది డొక్కా సీతమ్మలో కనిపించిన ఒక అద్భుతమైన విషయం. ఇప్పుడు నేను అది చేయాలనుకుంటున్నా, కానీ నాకు వసతి లేదు. నాకు నిజంగా కొంచెం పొలం ఉండి ఈ నా సొంత ప్లేస్ అయ్యి నాకు కొంచెం బయట ఉంటేనే ఐ వుడ్ హ్యావ్ డన్ అట్లీస్ట్ ఒక రోజున ఒక 10 మందికి అన్న సమర్పణ చేసి ఉండేవాడిని అన్కండిషనల్గా. ఎవరైనా తెస్తే తెస్తారు, ఇస్తే ఇస్తారు, ఎక్స్చేంజ్ అవుతుంది. బట్ గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ నాకు పర్సనల్గా ఎప్పుడు కలుగుతుంది అంటే ఈ భోజనానికి సంబంధించిన డైమెన్షన్లో ఆ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. చెప్పు. అంటే నాకు కూడా అలాంటివి చాలా అంటే ఇష్టం. అదే అంటున్నా, ఇప్పుడు చేయాలని ఉంటుంది, ఉండదా? ఇప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, ఇనాగ్రేషన్ చేయాలని మానవ జాతికి అంత ఉంటుంది. అవకాశం రాదు, లేదా క్రియేట్ చేసుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ఏదేమైనా దాని మీద నిలబడగాలి. కన్సిస్టెన్సీగా ఎవడైతే ఒక పనిని కొనసాగిస్తున్నాడో వాడికి ఏదో రహస్యం అర్థమై ఉంటుంది. చాలామంది మొదలు పెడతారు, చాలామంది ఆపేస్తారు. అదేమంత పెద్ద విషయం కాదు. సో ఇప్పుడు డొక్కా సీతమ్మ అంటే ఒక ఎడతెగని అన్న సమర్పణ, ఒక ఎడతెగని ఒక ప్రేమ, ఒక ఎడతెగని సర్వీస్. అది ఇట్ జస్ట్ కంటిన్యూస్. సో ఎట్లయితే నదులు కొనసాగుతాయో, ఎట్లయితే గాలి కొనసాగుతుందో, ఎట్లయితే ప్రకృతి కొనసాగుతుందో, అట్లా ఒక మనిషి లోపల వర్క్ కొనసాగినప్పుడు అది ప్రకృతి సమానమవుతుంది. విన్సెంట్ వ్యాంగో కొనసాగించిండు వర్క్ చనిపోయే వరకు. త్యాగరాజస్వామి చనిపోయే చివరి రోజు వరకు పాడాడు. పాడుతుంది వాళ్ళు కదా, ప్రకృతి. ఏదైతే నిరంతరం కొనసాగుతుందో అది నీది కాదు, అది ప్రకృతి స్థితిలోకి వెళ్ళి. ఏదైతే కొంచెమే ఉంటుందో, ఒక్క క్షణమే ఉంటుందో అది 100% ప్రపంచాన్ని. ఏదైతే ఉంటూ పోతూ ఉంటుందో అది శ్వాసలాగా, అట్లా ప్రకృతిగా ప్రపంచాన్ని కాదు. సో కన్సిస్టెంట్గా ఎవడైతే చేస్తున్నాడో వాడికి ఏదో రహస్యం అర్థమైంది. ఫ్రాంక్గా చెప్పాలంటే చిప్పు దొబ్బిందని అర్థం. అంటే ఏ బుర్రునోడు ఒక పని కన్సిస్టెంట్గా ప్రపంచంలో కన్సిస్టెంట్గా చేసేవాడు లాభం వస్తుందంటే చేస్తాడు. మల్టీనేషనల్ కంపెనీస్, విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, దే ఆర్ కన్సిస్టెంట్గా ఉన్నాయి. బట్ దాంట్లో బిజినెస్ ఇన్వాల్వ్ అయింది, డబ్బు వస్తుంది పోతుంది. పాపం డొక్కా సీతమ్మకి ఏమొస్తుంది? జస్ట్ ఎవరు వచ్చినా ఫుడ్ పెడుతుంది అంతే. సో అట్లా ఒక ఆయన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు ఈమె గౌరవ మర్యాదలు చూపిస్తే ఈమె నాకు చాలా నచ్చిందని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అతను ఒక పండితుడు, దాంతోపాటు వ్యవసాయం కూడా చేసేవాడు అట. ఆయన పేరు ఏదో ఉంది, జోగన్న. వ్యవసాయం కూడా చేసేవాడు. ఇప్పుడు ఆమె సర్వీస్ చేయడం అంటే ఇష్టం. పెళ్ళైన కొత్తలోనే చెప్పింది, నాకు భోజనం ఎవరికైనా వండి పెడితే చాలా నచ్చుతుంది. అంటే వాళ్ళు కొంత వ్యవసాయం కూడా ఉంది కాబట్టి పర్వాలేదులే అని అతను స్వేచ్ఛనిచ్చాడు. సో ఇప్పుడు ఒక 40 నుంచి 50 సంవత్సరాలు, నాకు కరెక్ట్గా తెలీదు, ఆమె లైఫ్ టైం ఎంత ఉందో అంతవరకు కంటిన్యూస్గా తన ఇంట్లోనే అన్నదానం చేసింది, అన్న సమర్పణ చేసింది. అన్నదానం అనే పదం వాడకూడదు అసలు. నాకు తెలిసి తెలుగులో ఈ దానం అనే పదం తీసేసేయాలి. వెరీ బ్యాడ్ వర్డ్. దానంలో ఈగో ఉంది. అంటే మనుషులు రెగ్యులర్గా వాడుతున్నారు, బట్ దట్స్ నాట్ గుడ్ వర్డ్. సమర్పణ ఇస్ గుడ్. ఇప్పుడు నా ఆటోబయోగ్రఫీలో అంకితం అని ఉండదు, సమర్పణ అని ఒక చాప్టర్ ఉంది, చిన్నది. ఎవరికి అంకితం ఇవ్వాలంటే నేనున్నా, నువ్వు ఉన్నావు. సమర్పణలో నేను నీకు ఇస్తున్నా అంటే ఇంకా నాది కాదు, నీదే అది.
అట్లా ఈ సమస్త ప్రాణకోటికి సమస్త విశ్వానికి అంకితం, సమర్పణ, నువ్వు లేవింగ్ అంటే కంప్లీట్ ఈగోలెస్, ఈగో లేని ఒకానొక పదం అది, కంప్లీట్ సరెండర్. మళ్ళీ సరెండర్ అంటే ఇంగ్లీష్లో తప్పర్థాలు వస్తున్నాయి. బై ఫోర్స్ ఎవరన్నా, ఇప్పుడు వేరే వాళ్ళ బలంతో అవ్వడం సరెండర్, నా అంతకు నేను సరెండర్ అయితే అది సమర్పణ. అట్లా అంటే ఎవడి బలవంతం లేదు. అట్లా ఈ జోగన్న వాళ్ళిద్దరి మంచి దాంపత్య జీవితంలో ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ లేవు. ఆమె కంటిన్యూస్గా ఆమె చేసింది అంతే, స్టోరీనే లేదు. మంగళవారం ఏం వండింది, బుధవారం ఏం వండింది, మెన్యూ కార్డ్ ఏమిటి, ఇది కాదు ఇక్కడ పాయింట్. ఆమె మొదలుపెట్టిన దాన్ని కొనసాగించింది, దాన్ని వదిలిపెట్టలేదు. కన్సిస్టెన్సీ అనేది ప్రకృతి యొక్క మూల సూత్రం. ఎవరైతే కన్సిస్టెంట్గా ఒక పని చేసి దాన్ని కొనసాగిస్తారో ఏం జరిగినా, ఇప్పుడు కన్సిస్టెంట్కి ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ కూడా ఒక ఎగ్జాంపుల్. నేను 2 ఏళ్ళ క్రితం అనుకున్న ఏదేమైనా ఐ విల్ డూ వన్ వీడియో ఆర్ ఆడియో అండ్ ఐ స్పీక్ టు ద స్కై. ఎన్నో అవాంతరాలు వచ్చినాయి, మీరు ప్రత్యక్ష సాక్షులు. అంతకంటే ఇంకా పెద్ద పెద్ద సమస్యలు అయితే రావు. అందులో మరణాలు ఉన్నాయి, అందులో పుట్టుకలు ఉన్నాయి, అందులో పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఆర్ వాట్ ఎవర్. నా ఎగ్జిబిషన్ ఏం జరిగినా మళ్ళా అలాగని చెయ్యాలి కాబట్టి చేయాలి కాదు. ఇంట్లో ఎవరన్నా మరణించారు, షిట్టుకుపోవడం మానేస్తావా, తినడం మానేస్తావా, ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వద్దమ్మా నాకు వద్దు, ఆకలి అయితే లేదు, కొంచెం పప్పు అయితే లేనట్టు తింటారు. మళ్ళీ అవి పోస్ట్ పోన్ చేయనప్పుడు అది ప్రకృతి కనుక నువ్వు పోస్ట్ పోన్ చేయలేవు. నా పనిని ప్రకృతికి లింక్ చేసిన కాబట్టి నేను పోస్ట్ పోన్ చేయను. సింపుల్. ప్రపంచంలో ఉన్న ప్రతిదీ పోస్ట్ పోన్ చేసుకోవచ్చు, ప్రకృతిలో ఉన్న ఏది పోస్ట్ పోన్ చేయడానికి వీల్లేదు, ఇంక్లూడింగ్ డెత్. వచ్చిందా యూ హ్యావ్ టు గో, సింపుల్. అట్లా ఈ కన్సిస్టెన్సీ మీద నాకు చాలా సంవత్సరాల నుంచి ఏ పుస్తకాల్లో చదివింది కాదుగా నాకే అనిపించింది. కన్సిస్టెంట్గా చేసినప్పుడు అది రోజు రోజుకి తేలికైతూ వస్తుంది. కన్సిస్టెంట్గా చేసినప్పుడు ఈ ప్రపంచంలో ఎవ్వడికి తెలియని గంభీర రహస్యాలు వాడికి తెలుస్తున్నాయి. కన్సిస్టెంట్గా చేసినప్పుడు నీ యొక్క హృదయ స్పందన, నీ శ్వాస, నీ థాట్ ప్రాసెస్ ఒక ధ్యానపూర్వకంగా మారిపోతుంది. కన్సిస్టెంట్గా చేసినప్పుడు అది ఒక ప్రకృతి నియమంగా మారిపోతుంది. కన్సిస్టెంట్గా చేసినప్పుడు ఇంకా ప్రపంచంలో ఎన్ని కష్టాలు వచ్చినా చేసినామంటే ప్రపంచం లేనట్టే కదా, అయిపోయింది, బాత్ ఖతం. అట్లా డొక్కా సీతమ్మ, ఆమెను అందరూ అన్నపూర్ణ అని పిలిచేవాళ్ళు. సో అన్నపూర్ణ గురించి మనకి చిన్నప్పుడు మన శిశు మందిర్లో చదువుకున్నప్పుడు ప్రతిరోజు భోజనం చేసే కంటే ముందు ఈ శ్లోకం చదవమని చెప్పేటోళ్ళు. లేదా మా కొత్త ప్రిన్సిపాల్ వచ్చిన తర్వాత ప్రధానాచార్యజీ ఆయన వచ్చిన తర్వాత ఇంటికెళ్ళి చదువుతారో లేదో దొంగనా కొడుకులు ఇక్కడే చదివిపోండి అనేటాడు ఆయన. ఓం బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాజ్ఞో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినః. దాని అర్థం ఏంటంటే నైవేద్యమే భగవంతుడు. చూడు, భోజనం అనలే, నైవేద్యమే. సమర్పణ చేసినప్పుడు నైవేద్యం అవుతుంది, ప్రసాదం అవుతుంది. నైవేద్యమే దేవుడు. దేవునిచే ఆదిదేవుని అగ్నిలో అర్పించబడుతుంది. భగవంతునికి సంబంధించిన కార్యాన్ని చేసేవాడు సాధించవలసింది భగవంతుడు. సో ఈ బేసికల్గా అందరూ అనుకుంటారు ఇది హిందూయిజం కాదు, ఇది ప్రకృతికి సంబంధించిన విషయాలు. ఆ ప్రకృతిని మాటల్లో శ్లోకాల్లో బంధించే ప్రయత్నం చేసి ఏదో విధంగా కన్వే చేయాలి. కాబట్టి బాబు అది పట్టుకరా అంటే అన్ని డబ్బాలు ఉన్నాయి, అది కాదు, అదేది మన పలకలాగా ఉంది, పలకలాగా అనేదో చెప్తాం. ఇది సంకేతం మాత్రంగా చెప్పడం, అక్కడ పలకలేదు, ఏమీ లేదు. అక్కడ అందరిలో ఒక పొడుగు ముక్కు ఎన్టీఆర్ ముక్కులాగా ఉంటుంది చూడు, అతను తీసుకొని రా అంటాం. ఆ ఎన్టీఆర్కి అతనికి ఏ సంబంధం లేదు, సంకేతం మాత్రంగా చెప్పడానికి మన హిందూయిజం చాలా ప్రయత్నం చేసింది. అందరూ ఆ సంకేతాలను పట్టుకున్నారు. సంకేతాలను వదిలేయి, మూలాన్ని పట్టుకో. ఇప్పుడు ఇదేంది, తింటున్నది అదే, తినిపిస్తున్నది అదే, అరిగించుకుంటున్నది అదే, శక్తి అదే, నిద్ర అదే, ఆనందం అదే, అన్నీ అదే, అన్నం. అట్లనే ఇంకొక మంచి శ్లోకం ఉంది, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సో ఇది అన్న సమర్పణ సత్రాల్లో ఎక్కడెక్కడైతే భోజనం మనం పెడతామో అక్కడ ఆ భోజనం వడ్డించే ముందు చదువుతారనమాట. ఆ చదువుతున్న వాళ్ళకి దాని అర్థం తెలుసో లేదో తెలియదు, కన్సిస్టెంట్గా చదువుతారు. ఇప్పుడు కన్సిస్టెన్సీ ఎక్కడెక్కడ చూడు. ఇప్పుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని పొద్దున నిద్ర లేపుతారు.
ఒక పౌలింపు సేవలేదు, రాత్రి పడుకోబెడతారు, ఆయనకి హారతులు ఇస్తారు. ఇంకా కన్సిస్టెన్సీ ఉంటుందా లేదా అది నిలకడగా? సో భూమి మీద ఏం జరిగినా, ఫ్లడ్స్ రాని, ఎయిడ్స్ రాని, కరోనా రాని దాని మీద ఉన్నారు. అది దట్ విల్ కంటిన్యూ. మనిషి ఉన్నాడా అది కొనసాగుతుంది. అట్లా కన్సిస్టెంట్గా ఏమేం జరుగుతున్నాయి ఒకసారి కళ్ళు మూసుకుని అత్యంత అరుదుగా జరుగుతాయి. ఎక్కడెక్కడ కన్సిస్టెన్సీ ఉందో, ఎక్కడెక్కడైతే నిలకడగా ఒకటి కొనసాగుతుందో అది మెల్లగా శక్తి క్షేత్రం అవుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు షిరిడీలో బాబా వారి ధుని ఉంటుంది, అదో మామూలు మంటుంది. అటువంటి ధుని మనం రోజు పెడతాం ఇంట్లో, కానీ మనం ఏం చేస్తున్నాం, ఆర్పేస్తున్నాం. ఆయన ఎందుకు చెప్పిండో ఏ చెల్నా చాహియే అన్నాడే, అది కొనసాగి ఎందుకు చెల్నా చాహియే నోబడి నోస్. ఇప్పుడు అక్కడున్న ఎక్కడెక్కడో షిరిడి సాయిబాబా టెంపుల్స్లో ఒక ధుని పెట్టుకుంటారు, అక్కడున్న పోయి కట్టె వెలిగించుకుని అక్కడి నుంచి ఆ నిప్పు తెచ్చుకుని ఇక్కడ వెలిగించుకుంటారు. నిప్పు అన్ని చోట్ల ఉంది, కానీ అక్కడ ఉన్న నిప్పు కాబట్టి దానికి ఒక ప్రత్యేకత ఉంది. సో ఒకసారి కళ్ళు మూసుకొని ఎవరికి వాడు చూడు, అసలు కన్సిస్టెంట్గా ఏముంది భూమి మీద, అక్కడ ఏదో శక్తి ఉంది. ఆ కన్సిస్టెంట్గా ఎక్కడైతే కొనసాగుతుందో అక్కడ శక్తి క్షేత్రం అవుతుంది. ఎవరైతే కన్సిస్టెంట్గా ఒక పని చేస్తున్నారో ఆ పని ప్రకృతికి సంబంధించిన పనిగా మారుతుంది. ఆ పనిలో అలసట ఉండదు. ఆ పని చేసి 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 అది నిత్య నూతనంగా నీకు దర్శనమిస్తే తప్ప నువ్వు కన్సిస్టెంట్గా చేయలేవు. ఇప్పుడు ఒక ఉద్యోగం 40 ఏళ్ళు కన్సిస్టెంట్గా ఇస్తే రిటైర్ అవుతాడు వాడు. ప్రకృతిపరమైన కన్సిస్టెన్సీలో రిటైర్మెంట్ లేదు, చివరి క్షణం వరకు యూ కంటిన్యూ. సో ఈమె గురించి వచ్చిన కథా ప్రచారంలో ఉంది. ఇంకా అందరూ ఇదే చెప్తారు, చాగంటి చెప్పిన అదే చెప్పాలి, నేను చెప్పిన అదే చెప్పాలి. అదేంది, ఆమె ఎక్కడో ఊరెళ్తుంది, ఇంకోటి ఏంది, ఆ ఊరెళ్ళే కాదు, ఆమె ఉన్న ఆస్తికి ఇస్తే మొత్తం అందరికి అప్పచెప్పి ఆ చివరి రోజుల్లో కాశీలో గడపాలని పోతుంది. అట్లా పోతూ ఉండగా ఇంకంటే అన్నీ వదిలేసిపోతున్నట్టే కదా. అప్పుడు ఆమె ఎడ్ల బండ్లు పోతుంటే ఏదో మాటలు వినిపించింది, ఇట్లా డొక్కా సీతమ్మ గారు ఉంటారంట, ఆమె చక్కటి అన్న సమర్పణ చేస్తుంది, వెళ్ళి తినాలి. అయ్యయ్యో పాపం నా కోసం వస్తున్నారు భోజనానికి అని మళ్ళీ బండి మలుపుకుని వచ్చి మళ్ళీ వండి పెట్టిందంట. అంటే అది రీసెంట్గా సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమా ఉంది కదా, ఆ సీత అమ్మాయికి పెళ్లి చూపులు చూస్తుంటారు. అప్పుడు వెంకటేష్ వస్తాడు, వాళ్ళిద్దరికి చిన్నప్పటి నుంచి స్నేహం ఉంటుంది. ఏమంటుంది, పిలవకూడదు అంటే సందర్భం ఏదన్నా కానీ ఏ సీత అనగానే పరిగెడుతుంది అంతే. అంటే డజంట్ కేర్, అయిపోయింది. ఇప్పుడు భోజనం అనగానే డొక్కా సీతమ్మ గారికి అది ఒక తన యొక్క ఆత్మని మేలుకొల్పే, లేదా తనకు పూర్తి సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఒక అంశంగా తోచింటుంది. ఎవరు కొనసాగిస్తారు? ఇక్కడ ఇంకొక విశేషం ఉంది. ఇప్పుడు నువ్వు కడతాల విషయం తీసుకొచ్చినావు కాబట్టి అక్కడ జరిగే అన్న సమర్పణకి, డొక్కా సీతమ్మ దగ్గర జరిగే అన్న సమర్పణకి ఒక సైద్ధాంతికమైన తేడా ఉంది. ఇప్పుడు తిరుపతిలో జరిగే అన్న సమర్పణ, అక్కడ అన్న సమర్పణ జరుగుతుంది కానీ ఎవరు చేస్తున్నారో తెలియదు. సో డొక్కా సీతమ్మ ఇంట్లో అన్న సమర్పణ జరిగితే డొక్కా సీతమ్మ మెయిన్ పర్సన్గా ఉంటుంది, ఆమె అక్కడ ఉండే అందరికి వడ్డించింటుంది. సో ఇప్పుడు సద్గురు ఆశ్రమంలో సద్గురు అన్న సమర్పణ చేస్తాడు, సద్గురు ఆశ్రమం ట్రస్ట్ చేస్తుంది. సద్గురుకి ఏం సంబంధం? ఎప్పుడు సంబంధం ఉంటుంది అంటే తను వండి పెట్టాలి. ఇప్పుడు నేను అన్న సమర్పణ చేస్తా అంటున్నా, 5 మంది 10 మంది అంటున్నా, నేను వండి పెడతా, బాబాయ్ భోజనంకి వెళ్ళి భోజనం తీసుకదా అన్న సమర్పణ చేయండి, ఇది కాదు. మన ఆశ్రమంలో 1000 మంది తింటున్నారు, చక్కగా ఉండాలి అని సోకాడు గురువులు చెప్తున్నారు, ఎస్కేపిస్టులు వీళ్ళు. ఇది కాదు అన్న సమర్పణ చేయడం అంటే. నీవు వండి నీవు వడ్డించి అప్పుడు నువ్వు ఎల్లెల్లా పడుకుంటూ పోగానే అలసిపోయి. అంటే అది ఒక గొప్ప ధ్యాన ప్రక్రియ, యోగ ప్రక్రియ. వీలైతే 1-2 అసిస్టెంట్స్ ఉంటారు కూరగాయలు, బట్ యూ ఆర్ యాక్చువల్లీ మేకింగ్ ద ఫుడ్. అట్లా నువ్వు చేసిన దాన్ని నువ్వు సమర్పించగలుగుతావు, కానీ ఎవడో చేసిన దాన్ని నువ్వేంద్ర బోడి సమర్పించేది అయ్యే పని కాదు అది. సో డొక్కా సీతమ్మ ఇప్పుడు కాశిరెడ్డి ఆయన ఉన్న చోట అన్న సమర్పణ జరిగింది, బట్ ఆయన వండలే. షిరిడి సాయిబాబా కథల్లో కనిపించింది ఆయన వండినట్టు, ఆయన స్వయంగా వండినట్టు. మా బుచ్చారెడ్డి అన్న సమర్పణ చేశాడు, నాకు స్వయంగా వండి పెట్టాడు. ప్రతిరోజు ఇంట్లో అన్న సమర్పణ చేస్తున్నాం, కానీ ఇక్కడ విషయం కన్సిస్టెంట్గా చేయడం, ఎంతమంది వచ్చినా వండి పెట్టగలగడం. నేను ఇక్కడ అనంతపురంలో పల్లెటూరు పేరు ఏదో ఉంది, నేను మర్చిపోయినా, అక్కడ ఒక రామయ్య తాతారు ఉండే, నేను మా రంగా అందరం కలిసిపోయినాం, అక్కడ అన్న సమర్పణ చేశారు. ఆయన నేరుగా వండలేదు కానీ హీ వాజ్ దేర్ ఎట్ ద కిచెన్, అక్కడే ఉన్నాడు, చూసుకుంటున్నాడు. సరిగ్గా చూసుకో, చేతిలో ఇంత రసం వేసుకొని చూస్తే బాగుంది నాకాడు, మళ్ళీ కార్యక్రమాలు చూసుకున్నాడు. వచ్చిన తర్వాత అందరికీ ఆయనకు పెట్టు, కొంచెం అన్నం వేయి, ఆయనకు పప్పు వేయి. తర్వాత అక్కడ వండర చూసా, అసలు
లాస్ట్కి నాకింత తగిలి అంటే అటువంటి ఒక అంటే ఏ బరువు లేదు, ఒక గంభీరత లేదు, నార్మల్గా ఉండాలి, అసలు హాయిగా ఉండాలి. ఆ తర్వాత ఆయనకి ఇంత ప్లేట్లో పెట్టిన తర్వాత కుక్క వచ్చింది తర్వాత ఇట్లా తిని ఆయన తిన్నాడు, తర్వాత కలిపి కుక్క నోట్లో కుక్కాడు. నేను ఇట్లా పక్కన నేను చూశాను, చూస్తే ఎవరేం అడగలే. నేను ఆకలింది ఆయన, దానికైనా నాకైనా ఒకటే అని చెప్పి తింటున్నాడు మళ్ళీ. సో బ్యూటిఫుల్ పీపుల్. సో ఇప్పుడు నాకు నిజంగా అన్న సమర్పణ చేయాలనుంది. ఈ అన్న సమర్పణ అంటే మళ్ళీ చెప్తున్నా, వండించి పెట్టడం కాదు, నేను వండి పెడతా. మళ్ళీ అక్కడ నేను అంటే మళ్ళీ ఈగో అని కాదు. ఈ జనాలకి ఒక అంతులేని మూర్ఖత్వం ఉంటుంది, పదాలను పట్టుకొని ఇంకా అదే అనుకుంటారు అనమాట. సో నేను అంటే నేను చేస్తా అని కాదు. తర్వాత ఈమె గురించి చివరిగా ఒక్క కాంటెక్స్ట్ చెప్పి ముగిస్తా. అదేంటంటే ఈమె కింగ్ ఎడ్వర్డ్ ఏదో ఉంది, ఒక నుంచి చదువుతా ఉండు, ఇవన్నీ ఎవరు గుర్తుపెట్టుకుంటారు. కింగ్ ఎడ్వర్డ్ 7 తన వార్షికోత్సవ వేడుకలకి భారతదేశంలోని కొందరు అతిథుల్ని పిలిచాడట. ఆ అతిథులతో పాటు ఈమెను పిలిచాడంట. అయితే ఈమె నేను రాలేను నాకు అని చెప్పిందంట. సరే మరి అట్లీస్ట్ మీ ఫోటో అయినా పంపించండి అన్నారంట. అప్పుడు ఆమె అప్పుడు తీసిన ఫోటోనే ఇప్పుడు వాడుతున్నారు. అదర్వైజ్ ఆమెది డైరెక్ట్గా తీసిన స్నాప్, చేతిలో గంటె ఉంటుంది, ఆ గంటె పట్టుకొని ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది మనకి, అగో చేతిలో గంటె ఉందా లేదా? ఇప్పుడు త్యాగరాజ స్వామి చేతిలో తంబూరా, అరే గంటె రెండు ఒకటేరా నాయన. ఇప్పుడు మన చేతిలో ఉన్న బ్రష్ మనం కన్సిస్టెంట్గా చేస్తే వస్తువు ఇంపార్టెంట్ కాదు, ఆ వస్తువు కన్సిస్టెంట్గా వాడబడ్డది. ఇది నా నిర్వచనం. నిజమైన సేవ అంటే ఎడతెగనిది, బరువు లేనిది, అలసట లేనిది. ఎందుకు నువ్వు నిరంతరం చేసినప్పుడు అలసట ఎక్కడుంది? ఇప్పుడు మనం ఎవ్రీడే నడుస్తున్నాం కాబట్టి అలసట లేకుండా నడుస్తున్నాం, ఎవ్రీడే మాట్లాడుతున్నాం కాబట్టి అలసట లేకుండా మాట్లాడుతున్నాం. సంవత్సరానికి ఒకరోజు 1 అవరే తెలుగు మాట్లాడాలి, ఆ తర్వాత నువ్వు మాట్లాడకూడదంటే నీకు భాష గుర్తే ఉండదు, అప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుంది. సో అప్పుడు ఈమె ఫోటో పంపిస్తే అందరితో పాటు వాళ్ళకి వేసిన కుర్చీల్లో డొక్కా సీతమ్మ గారి కోసం వేసిన కుర్చీ ఉంటుంది కదా, ఆ కుర్చీలో ఆమె ఫోటో పెట్టి ఆ వేడుకలు చేసుకున్నారంట. ఇది చాలా ఎక్కువ మంది రకరకాలుగా చెప్తారు. ఇంకో కొందరైతే ఏకంగా రాజు కొరొనేషన్లోనే పిలిచాడని చెప్పారు, కానీ ఇక్కడైతే అట్లా లేదు, మరి మనకు తెలీదు. ఇప్పుడు నేను చెప్తున్న సమాచారం మాత్రమే, నాకు తెలియదు. తర్వాత ఈమె ఆటోబయోగ్రఫీ 1951లో వచ్చింది. దాని పేరు విరతాన్నధాత్రి శ్రీమతి డొక్కా సీతమ్మ పేరిట గ్రంథస్థం చేయబడ్డది. ఎవరి దగ్గరన్నా ఈ ఆటోబయోగ్రఫీ ఉంటే ఒకసారి పంపించండి, ఐ వాంట్ టు రీడ్. 1959లో. తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ మిరిపాటి నారాయణ, మాచరి బాబు, వెంకటరామయ్య, వీళ్ళు 2009లో ఈ పుస్తకాన్ని ముద్రించి ఫ్రీగా పంచారంట ప్రజలకి. ఐ డోంట్ నో, మరి ఎవరి దగ్గర ఒక కాపీ ఉంటే నాకు పంపించండి, నేను తిరిగి మీకు పంపిస్తాను. సో నిత్యాన్నదాత, తర్వాత అన్నపూర్ణగా ఆమె చాలా ప్రశస్తి పొందింది. ఉన్న చోటనే ఉండి ఎవడైతే పని చేస్తాడో వాడు వెరీ డేంజరస్ పర్సన్, గుర్తుపెట్టుకోండి. అటు తిరిగి ఇటు తిరిగి అదంతా వేస్ట్. నువ్వు ఉన్న చోట పాతుకుపో. నాకు అందుకే రమణ తాత అంటే ఇష్టం, షిరిడి బాబు అంటే ఇష్టం, నిమ్కర్లు అంటే ఇష్టం. దే ఆర్ సెటిల్డ్. ఇప్పుడు నేను ఈ గదిలో ఉండటానికి కారణం, నాకు అనిపిస్తుంది ఎంత తిరుగుతావు రా భయ్, నువ్వు ఎంత తిరుగుతావు, ఎంత స్పీచ్లు ఇస్తావు, ఎంత అసలు ఎవరిని మార్చకు. నువ్వు జస్ట్ నీ పనిలో నువ్వు లీనంగా, నువ్వు చేయాలనుకున్న పని సంపూర్ణంగా చేయి, చాలు, దట్స్ ఎనఫ్. ఇంకంతకుమించి ఏం అక్కర్లేదు. నిజంగా దీనికి మన ఇంటికి ఆనుకొని ఒక 2-3 చెట్లు ఉండింటే భలే ఉండు. సొంతిల్లు కాకపోయినా, అంటే సొంతిల్లు అనేది మళ్ళీ ఆబ్లిగేషన్, డబ్బులతో కూడింది. ఇంట్లో చేయలేము ఇది. ఇట్లా ఇంట్లో తినకుండా కొంచెం బయట బయట ఉండింటే, నేను ఎప్పుడు అవైలబుల్ ఉన్నా అప్పుడు చేయడం ఒకటి. రెండోది, నేను నెక్స్ట్ ఊరు వెళ్తున్నాను అనుకో, ఊర్లో ఎవరన్నా కొంచెం కూరగాయలు తెచ్చి పెడితే ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో చేయడం. పొద్దున్న నిద్రలేస్తానే డ్యూటీ ఏంది అంటే ఇంత అన్నం, పప్పు, చారు అంటే బేసిక్ అట్లా వండి ఆ రోజు మధ్యాహ్నం ఎవరైతే వస్తారో అందరితో కలిసి కూర్చొని తినడం. తర్వాత దానికి ఆధ్యాత్మికతని, తర్వాత గొప్ప లక్ష్యాన్ని, తర్వాత ఏది జోడించకుండా, ఇట్ ఈస్ జస్ట్ ఆఫరింగ్ ఫుడ్, దట్స్ ఆల్. కలిసి తింటే బాగుంది, అంతకుమించి దానికి వేరే ఏమీ జోడించకూడదు. రెండోది, ఈ 9 మంది లేదా 8 మంది అంటుంది కదా, ఎవ్రీడే ఇంక అంతమంది ఉండాలి తప్ప పెరగకూడదు.
అంటే ప్రపంచంలో ఉన్న అందరి ఆకలి తీర్చడం ఉద్దేశం కాకూడదు, ఎవడూ తీర్చలేడు. అట్లా కాకుండా మనం ఎక్కువ మంది ఆకలి తీర్చాలని సత్రాలు పెద్ద పెద్దగా ఓపెన్ చేసి ట్రస్ట్లు ఏర్పాటు చేసి ఇదనుకో, ఇది అనవసరంగా వ్యవస్థ స్టార్ట్ అవుతుంది. అట్లా కాకుండా ఓన్లీ మన పరిధిలోనే ఉంటూ ఎవడైతే వస్తున్నాడో, డబ్బున్నవాడు రావచ్చు, డబ్బు లేనివాడు రావచ్చు, ఒక అన్కండిషనల్గా ఆఫర్ చేయబడ్డ ఫుడ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి కలుసుకోవాలి తప్ప అక్కడ వ్యాపారం కానీ అటువంటిది ఏది ఉండకూడదు. సో అన్న సమర్పణకి నా నిర్వచనం ఇది. అటువంటిది మాత్రం జీవితంలో తప్పకుండా చేయాలి. అసలు ప్రతి ఒక్కరి చేయాలి. మనందరం బతుకున్నామని తెలియడానికి కారణం ఆకలి. మనందరికీ రోజు మిగతావన్నీ ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, అది ఎప్పుడో నొప్పి వస్తే కన్ను నొప్పి చెవు తెలుస్తుంది, ఆకలి రోజు తెలుస్తుంది. ఇట్ ఈస్ హిట్టింగ్ యూ ఎవ్రీ డే. సో అందులో ఏదో మహత్తు ఉంది, అందులో ఏదో శక్తి ఉంది. అట్లాంటి దాన్ని పట్టుకున్నవాడు ధన్యుడు. అట్లాంటి దాన్ని అడ్రస్ చేసినవాడు నిజంగా సేవ చేసినట్టు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ ఫుడ్ సర్వ్ చేయడం అనేది ఉంది. ఎందుకంటే ఎవ్రీడే ఖచ్చితంగా వస్తుంది ఆకలి, మిగతావన్నీ వస్తూనే లేదు. జ్ఞానం ఎంత ట్రై చేసినా వస్తలేదు, డబ్బు ఎంత ట్రై చేసినా వస్తలేదు, ఆస్కార్ ఎంత ట్రై చేసినా రాదు. ఆకలి అది నీ అస్తిత్వానికి సంబంధించింది, అది ఊరికే వస్తుంది. ఆధార్ కార్డు ఉన్నవాడికి ఆకలి అంటే కొందరికి వచ్చేది కాదు. అట్లా కాకుండా పిహెచ్డీ చేసిన వాళ్ళకి ఆకలి అవుతుంది బాగంటే, అప్పుడు ఇంకా సస్తుంటే పిహెచ్డీ చేయలేక. సో ఇక్కడి నుంచే డొక్కా సీతమ్మ గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తూ, అలాగే ఎవరెవరైతే వండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఫుడ్ పెడుతున్నారో అట్లాంటి వాళ్ళందరికీ అన్కండిషనల్గా కాళ్ళు మొక్కుతున్నా. రెండవది, ఎవరైతే చేయట్లేదో వాళ్ళు చేస్తే బాగుంటుందని కాళ్ళు మొక్కుతున్నా. ఎవరైతే అసలు చేయకూడదని నిర్ణయించుకున్నారో వెరీ గుడ్ అని చెప్పి కాళ్ళు మొక్కుతున్నా. ఏదైనా కాళ్ళు మొక్కుతున్నా, స్వీకరించండి. తలుచుకుంటూ ఏదో వాయిస్తున్నా.